హైదరాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ సైదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. 52 రోజుల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బస్తీ దవాఖానాలో చిన్నారికి పోలియో డ్రాప్స్ వేయించారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా దేవరకొండ మండలం బాలునాయక్ తండాకు చెందిన లచ్చిరామ్ మౌనిక దంపతులకు ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరు సైదాబాద్ కాజాబాగ్ గుడిసెల్లో నివాసం ఉంటుండగా లచ్చిరామ్ ఓ ప్రైవేట్ కాలేజీలో స్పీకర్ గా పనిచేస్తూ ఉన్నాడు. లచ్చిరామ్ దంపతులకు ఇటీవలే కుమారుడు జన్మించాడు. చిన్నారి వయసు 52 రోజులు. అయితే సుబ్రహ్మణ్యం నగర్ బస్తీ దవాఖానాలో బాబుకు పోలియో చుక్కలు వేయించారు. ఆ తర్వాత శిశువు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పోలియో డ్రాప్స్ వికటించడం వల్లే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సార్ మనోడు సార్ సెవెంత్ సార్ నిన్న డోస్ వేసారు సార్ 1 గంటకు. ఆ డోస్ వేసే వరకు సార్ పిల్లగాళ్ళు అప్పటికి డోస్ ఎక్కువ వేసి పిల్లగాడు ఇది అయింది సార్. నాకు ఏం లేదు సార్, ఇంత ఏం జ్వరం లేదు, నొప్పి లేదు సార్, ఏం లేదు. ఖాళీ సార్ 5 రోజులు తక్కువ 2 నెలలు సార్ 59 అవుతుంది సార్. అన్ని పోలీస్ స్టాంప్లో కూడా ఇస్తున్నా సార్. నాకు ఇది సార్ సార్ ఇక్కడనే మన సైదాబాద్ కాజాబాద్ కాలనీలో సార్, అది పార్క్ కాడంట. అది వేయించారంట. మా కోడలు పోయి వేయించుకొని వచ్చింది సార్. నాకు కూడా తెలియలేదు, నేను పోలేదు సార్. ఇంకా మా కోడలు పోయి ఫోన్ చేసి పిలిపిస్తే వాళ్ళు పోయి వేయించారు సార్. అదే రాత్రి సార్ నైట్ కూడా తెల్లారి కూడా కాలేదు సార్, పిల్లాడు చచ్చిపోయాడు సార్. ఇదే సార్ మీరు న్యాయం తెలుస్తుంది చూస్తాను. ఇప్పుడు పోయి ఇచ్చినాం సార్, కంప్లైంట్ ఇచ్చినా రాపించినా సార్. పోలీసులు కూడా వచ్చారు, తీసుకుపోయారు. పుష్పాన్లే తీసుకుపోయి చెక్ చేస్తామంటారు సార్. ఇది చూడొచ్చు.